ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు మికిలి ప్రియమైన విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకి హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుని దయ వలన శ్రేష్టమైన దేవుని మాటలు వింటూ మనం ఆధ్యాత్మికంగా బలం పొందుకొని ఆయన రాకకై ఆయుత్తపడాలని అమూల్యమైన వర్తమానాలు మీకు అందించడం జరుగుతుంది. ప్రియులారా, ఇది నాన్న దేవుని వాక్యంలో ఒక మాట మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. అలాగే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24, 25 వచనాలు ఆషేరును గూర్చి ఇట్లనెను. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియు అయ్యుండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మికిలి ప్రియమైన వారలారా, ఈ రోజున ఆషేరును గూర్చిన మాటలు అనగా ఆ వ్యక్తిని కాదు కానీ ఆ గోత్రికుల యొక్క వైభవం ఎట్లాగునుంటుందో ఇందులో జ్ఞాపకం చేస్తాడు. ఆయనకిచ్చిన దీవెన పదాలు ఏంటో తెలుసా? పితరుడయ్యున్న యాకోబు తన అవసాన దశలో తన పిల్లలందరినీ దగ్గరికి తీసుకొని ఒక్కొక్కళ్ళని వారి వారి దీవెన చొప్పున వారిని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు అని మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, ఇప్పుడు ఈ ఆషేరును గూర్చి యాకోబు భక్తుడు పలుకుతున్న దీవెన పదం ఏంటనంటే, ఆషేరు ఆయన యొక్క వైభవం ఎలాగునుంటుందో అనేది చెబుతూ అంటున్నాడు. అతడు శ్రేష్టమైన ఆహారాన్ని పొందుకొని ఉంటాడు, రాజులకు తగిన ఆహార పదార్థాలు ఆయన దగ్గర దొరుకుతాయి అని అంటాడు. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండంలోనికి వచ్చేసరికి దైవజనుడు ప్రార్థన చేస్తూ ఆ గోత్రికులను ఆశీర్వదిస్తూ వాళ్ళ వైభవం ఎలాగునుంటుందో, వాళ్ళ పరిస్థితులు ఎట్లాగునుంటాయో చెబుతా అంటున్నాడు. అతడు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, తన సహోదరుల కంటే ఎక్కువగా కటాక్షం పొందును, విశ్రాంతిని పొందుకుంటాడు అని అంటున్నాడు. వినండి, ఈ రోజున మానవులమైన మన జీవితాలలో మనం ఆశీర్వదించబడాలి. ఎలాగున ఆశీర్వదించబడాలి? ఇతరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి. ఇతరుల కంటే ఎక్కువ సంపాదించాలని లోకంలో లోకులు ఆశపడుతున్నారు, ఇతరుల కంటే ఎక్కువ నిర్మాణాలు నిర్మించాలని ఆశపడుతున్నారు, ఇతరుల కంటే ఎక్కువగా కూడబెట్టాలని, పేరు ప్రఖ్యాతులు గడించాలని తుచ్చమైన వాటి కోసం మనం ఇతరుల కంటే, వారికంటే ఎక్కువగా, వీళ్ళకంటే ఎక్కువగా, తనకంటే ఎక్కువగా అని చెప్పి పనికిరాని వాటి కోసం మనం ఆశపడతా ఉంటాం. కానీ దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆషేరు ఇతరుల కంటే, తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడు, కటాక్షం ఎక్కువ పొందుకుంటాడు, విశ్రాంతిని పొందుకుంటాడు అని అంటున్నాడు. దైవ జనాంగమా, ఇంతకీ ఈ ఆషేరు ఎవరు? దేవుని వాక్యంలో చూస్తే యాకోబు యొక్క భార్య అయిన లేయా యొక్క దాసి, యాకోబు ఉపపత్ని జిల్పాకు పుట్టినవాడు. ఆదికాండం 30వ అధ్యాయము 12, 13 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆమె మాట్లాడుతుంటుంది, ఇదిగో ఈ జిల్పా ద్వారా దేవుడు నాకు మరలా మగబిడ్డనిచ్చాడు, నా భాగ్యం ఎంత గొప్పది అని చెప్పి ఆమె భాగ్యమును దేవుని సన్నిధిలో ఎంచుకొని ఆ పేరు పెట్టిందంట. ఆషేరు అనే మాటకు అర్థం భాగ్యము, లేకపోతే సౌఖ్యము, లేకుంటే సుఖం. దేవుని జనాంగమా, ఈ రోజున నీ భాగ్యం గొప్పది కావాలండి, ఆలకిస్తున్న నీ భాగ్యం ఆశీర్వాదకరంగా మారాలండి. ఎంతగా నీ భాగ్యం పొందుకోవాలనంటే నీ ప్రక్కనున్న వాళ్ళందరికంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడాలి.
ఆశీర్వదించబడదువుగాక. ఎక్కువైన కటాక్షం నువ్వు పొందుకుందువుగాక. నీ చేతి పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, పనిపాటలలో, చదువుకునే పిల్లలైతే మీ చదువులలో, అలాగనే సేవ చేసే మేమైతే సేవా రంగంలో మేము అన్నిటికన్నా ఎక్కువైన కటాక్షం పొందుకొని మనం ఆశీర్వదించబడదుముగాక. వాక్యంలో మనం చూస్తే ఆషేరు ఎంతగా ఆశీర్వదించబడటానికి, ఆ గోత్రం అంత దీవెన పదాలను పొందుకోవటానికి కారణం ఏంటి? మనం కూడా ఆశీర్వాదాన్ని అందరం ఇష్టపడతాం, కోరుకుంటాం. ఆశ ఉంటేనే చాలదండి. ఆ ఆశను నెరవేర్చుకోవటానికి కొన్ని ఆశయాలు మనకు కావాలి. ఆశ మన పట్ల నెరవేరాలి అని అంటే కొన్ని ఆశయాలు కలిగిన వారిగా మనం ఉండాలిగా. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఆషేరు అంతగా దీవించబడటానికి, ఆ గోత్ర వైభవం అంత దీవెనకరంగా ఉండటానికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, వారికి కొన్ని సుగుణాలు ఉన్నాయి. ఏంటి ఆ సుగుణాలు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, వీరు ఎక్కడ నివాసం చేయటానికి గూడు కట్టుకున్నారో తెలుసా? యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 24వ వచనము, 26వ వచనము, 31వ వచనం జ్ఞాపకం చేసుకుంటేనండి, వీళ్ళు ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు తెలుసా? వీళ్ళకి పంచి ఆ పంపకాలు భూభాగం ఇచ్చేటప్పుడు ఎక్కడిచ్చారు వీళ్ళకనంటే వాళ్ళు కర్మేలులో నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కర్మేలులో గూడు కట్టుకున్నారు. దేవుని జనాంగమా, కర్మేలు ఓ తోట లేక వనము అని అర్థం. ఈ రోజున మనం కూడా మన నివాసం ఎక్కడ ఉండాలో తెలుసా? నీవు నీ సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదించబడాలనుకుంటున్నావు. నీ చేతి పన్నులలో, వ్యాపారాలలో ఇతరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావు. దేవుని ఉద్దేశం కూడా అదే. అందుకనే యోహాను భక్తుడండి గాయి అనే సంఘ పెద్దకు ఉత్తరం రాస్తూ ఆయన మాట్లాడుతూ అంటాడు, తన 3వ పత్రికలో 2వ వచనంలో అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. వర్ధిల్లటమే కాదు, సౌఖ్యం ఉండాలి. కొంతమందికి వర్ధిల్లుతారు కానీ సౌఖ్యం ఉండదే, సుఖం ఉండదే, నెమ్మది ఉండదే, కావలసినంత సమృద్ధి ఉంటుంది కానీ తినటానికి అవకాశం ఉండదే, తినటానికి ప్రాప్తం ఉండదే. దేవుని వాక్యం అదే అంటుంది. ఆషేరు గోత్రికుల యొక్క వైభవం ఏంటి అనంటే వారు సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డారు, ఎక్కువైన కటాక్షం పొందుకున్నారు, విశ్రాంతిని పొందుకొని అనుభవిస్తున్నారు, నెమ్మది కలిగిన వారిగా ఉంటున్నారు. నీ జీవితానికి, మన జీవితానికి ఈ ఆశీర్వాదాలు రావాలనంటే మన నివాసం కర్మేలులో ఏర్పాటు చేసుకోవాలి, దేవుని వనంలో ఏర్పాటు చేసుకోవాలి, సంఘం అనే వనంలో ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడ నివాసం చేస్తున్నావు? ఆదివారం వస్తే ఎక్కడ గడుపుతున్నావు? దేవుని సన్నిధిలో నీకు ప్రాణం ఇచ్చి దేవుడు నిద్రలో నీ ప్రాణం పోకుండా దేవుడు నీకు ఊపిరి పోసి మరుసటి రోజుని మరుదినాన్ని నీకు ఇస్తే ఆయన ద్వారా ఇంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్న నీవు ఎక్కడ గడుపుతున్నావండి? దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? ప్రార్థనలో గడుపుతున్నావా? ఆయన పాదాల దగ్గర మోకరించగలుగుతున్నావా? అయ్యో, అనేక మంది రాత్రి వేళ నిద్రలోనికి వెళ్ళిపోయి పడకల మీద శాశ్వతంగా కన్ను మూసినోళ్ళు ఉన్నారయ్యా. నువ్వు నాకు ఒక మంచి రోజు ఇచ్చావు ప్రభు అని చెప్పి చెప్పగలుగుతున్నావా? ఈరోజు దేవుని వాక్యం అంటుంది, ఆషేరు గోత్రికుల వలె, ఆషేరుకు దీవెనిచ్చిన రీతిగానే నీవు కూడా అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి. మనం కూడా ఆశీర్వదించబడాలనంటే మన నివాసం దేవుని వనములో, సంఘం అనే వనములో, పరిశుద్ధుల గుంపులో, ఉపదేశ క్రమములో మనము నివాసం ఏర్పాటు చేసుకునే వారిగా ఉందుముగాక. వారు కర్మేలులో వారి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కర్మేలుకు సమీపాన వాళ్ళు గూడు కట్టుకొని అందులో నివాసం చేస్తున్నారు. మనం కూడా దేవునికి సమీపంగా ఉందాం, ఉపదేశానికి సమీపంగా గూడు కట్టుకుందాం. దేవుని అభిషేకించబడిన సేవకులు చెప్పే ఆ మంచి మాటల ద్వారా దానికి దగ్గరగా మన నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో అదే మనం చూస్తూ ఉన్నాం. ఆషేరు గోత్రికులు అంతగా ఆశీర్వదించబడటానికి గల కారణం వారు ఆయన సమీపాన, కర్మేలునకు సమీపాన గూడు కట్టుకున్నారు. మనం కూడా ఉపదేశం కలిగిన సంఘంలో నివాసం ఏర్పాటు చేసుకుందాం. పాపిష్టి జీవితాన్ని విడిచిపెడదాం, పాపాలను ఒప్పుకుందాం. విడిచిపెట్టి అవి క్షమించబడు నిమిత్తం దేవుని వనమనబడిన సంఘంలో గూడు కట్టుకొని వర్ధిల్లాలి. రెండవది, మనం సంఘంలో చేర్చబడ్డాక ఆ వనంలోనికి వచ్చిన తర్వాత
ఏం చేయాలో తెలుసా? ఆషేరు గోత్రికులకున్న సుగుణం ఏంటో తెలుసు. ఇంకొకటి ఓసారి అండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 35వ వచనం, అలాగే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం, ఈ 2 వచనాలను చూస్తే దైవజనుడు దేవుని సేవకుడై ఉన్న గిద్యోను ఓ సందర్భంలో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో మన తోటివారు దేవుని జనులు, అభిషేకించబడిన దేవుడు కోరుకున్న ఏర్పాటు చేసుకున్న దేవుని పిల్లల బాధలలో ఉన్నారు. ఇప్పుడు వారిని విడిపించటానికి, శత్రువుల చేతుల్లో నుంచి వారిని బయటికి తీసుకురావటానికి పోరాటం చేయటానికి నేను వెళుతున్నా. దేవుడు నన్ను రేపాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, గిద్యోను అని నేను వెళుతున్నా. నాతో పాటు ఎవరైనా వస్తారా మన సహోదరులను విడిపించటానికి అనంటే, అప్పుడండి దగ్గరలో ఉన్న వారిలో ఆషేరు గోత్రికులు అంటున్నారు, అయ్యా మేము కూడా యుద్ధానికి వస్తాం, మేము కూడా వస్తాం. మా తోటి వారి విమోచన కోసం, మా తోటి వారి క్షేమం కోసం, మా సహోదరుల యొక్క విడుదల కోసం మేము యుద్ధానికి వస్తామయ్యా. అయ్యా యుద్ధంలో ప్రాణాలు పోతాయం, అయినా పర్వాలేదయ్యా. యుద్ధంలో గాయాలు అవుతాయ్యా, అయినా పర్వాలేదయ్యా. అవయవాలు నష్టం జరిగిద్దయ్యా, కొన్ని అవయవాలు కోల్పోవలసి వచ్చిద్దయ్యా, అయినా పర్వాలేదయ్యా. మా తోటి వారి కోసం మీతో పాటు పోరాటం చేయటానికి మేము వస్తాం. మీరు దేవుని చేత నియమించబడ్డారయ్యా. గిద్యోనా, దేవుడు మాకు నియమించిన న్యాయాధిపతివయ్యా, నువ్వు నాయకుడువయ్యా, నువ్వు అభిషేకించబడిన వాడవయ్యా. నీతో పాటు మేము కూడా దేవుని పిల్లల విమోచన కొరకు వస్తామంటున్నారు. ఉన్నదా ఈ రోజున నీకు ఆ సమర్పణ? చాలామంది దినాలలో మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కర్మేలునకు సమీపాన అనగా సంఘంలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు, ఉపదేశ క్రమంలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ సంఘంలో ఎవరికైనా బాధ కలిగితే, ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారి కోసం ప్రార్థన చేయటానికి దైవజనుడు ఏదైనా ప్రకటన చేస్తే నువ్వు సమర్పించుకొని నేనుంటాను వారి కోసం, నేను చేస్తాను వారి క్షేమం కోసం ప్రార్థన అనే తీర్మానం మనకున్నదా? దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆషేరు గోత్రికులు అందరికంటే ఎక్కువ ఆశీర్వదించబడటానికి, ఆషేరు గోత్రికులు అధికంగా కటాక్షం పొందుకోవటానికి, విశ్రాంతిని పొందుకొని రాజులకు సరిపడిన ఆహార పదార్థాలు వారి దగ్గర స్టోరేజ్ చేసుకోవటానికి గల కారణం, రాజులు వారి దగ్గరికి వస్తున్నారండి, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా. ఇప్పుడేం సోద్యమో మరి, మనం ఎవరు రాజు అనుకుంటే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. దేవుని సన్నిధిలో అనేక రీతులుగా వాక్యానికి భిన్నమైనవి కనపడతా ఉన్నాయి. బిలాము బాలాకు వెంటబడ్డాడు, కానీ దావీదు భక్తుడు కానీ, లేదా నాతాను వెంటబడిన వాళ్ళు కానీ, లేదా ఆ సమూయేలు వెంటబడిన వాళ్ళను కానీ మనం చూచాం. కానీ యాజకులు వెళ్ళి రాజులు వెంటబడటం కాదండి, రాజులు వీళ్ళ దగ్గరికి రావాలి. రాజులకు సరిపడినవి యాజకుల దగ్గర ఉండాలి, రాజులకు సరిపడినవి దేవుని పిల్లలమైన మన దగ్గర ఉండాలండి. మనం వాళ్ళు వెంటబడటం కాదండి, ప్రభు ఆశీర్వాదం కోసం వాళ్ళు నీ వెంటబడాలండి. అనిదా భావించొద్దు. వాక్యంలో ఉన్న ఒక వాస్తవికమైన నగ్న సత్యం మీకు జ్ఞాపకం చేస్తున్నా. గిద్యోను ఆ ప్రకటన చేయగానే అక్కడ ఉన్న వాళ్ళు ఆషేరు గోత్రికులు అంటున్నారు, అయ్యా మేము వస్తాం మా తోటి వారి విడుదల కోసం. ఈరోజు నువ్వు సమర్పించుకుంటావా? ఈ వసంత దినాలలో యేసుక్రీస్తు శిలువ శ్రమలను ధ్యానం చేసుకుంటున్నారు అనేక మంది. ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పణముగా పెట్టాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని ఆయన జ్ఞాపకం చేశాడు. చేయగలుగుతున్నామా? ఎవరికైనా బాధ కలిగిందంటే, ఎవరికైనా ఆపద కలిగిందని అంటే మనం ఆయన ఎదుట ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవుని జనాంగమా, ఈరోజు బైబిల్ గ్రంథం అదే అంటుంది, ఆషేరు గోత్రికులు అందరికంటే ఎక్కువ ఆశీర్వదించబడటానికి, ఆషేరు గోత్రికులు వారి సహోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుకోవటానికి గల కారణం ఏంటన్నానంటే వాక్యంలో చూస్తూ ఉన్నాం. వారు దేవుని సేవకుడు పిలిచినప్పుడు, అభిషేకించబడిన నాయకుడు గిద్యోను పిలిచినప్పుడు మేము వస్తాము పోరాటానికి అన్నారు. నష్టం ఏదైనా కష్టం ఏదైనా మేము తోటి వారి విమోచన కొరకు వస్తామండి అని చెప్పి ముందుకు వచ్చారు. మనం కూడా ఈ వసంత దినాలలో అనేక మంది ఉపవాస దినాలలో గడుపుతున్నారు. అయితే ఉపవాసం ఉంటున్న నీవు యేసు ప్రభు సిలువలో శ్రమలు పడ్డాడని ఉపవాసం ఉండవద్దండి. యేసు ప్రభు వారే చెబుతారు, అమలారా మీరు నా నిమిత్తం వేడవద్దు కానీ మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం, అంటే నేను ఎంత త్యాగం చేసినా మీకు పరివర్తన కలగలేదని, మీ మేలు కోసం ఈ గొప్ప యాగం చేసినా ఇంకా బ్రతుకు మారలేదని, ఇంకా జీవితాలు మారలేదని, మీ నిమిత్తం మారని మీ కుటుంబస్తుల నిమిత్తం మీరు ఏడువుడి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ దినాన
దేవుని మాటలు ఆలకిస్తున్న నీవండి సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక, ఉపదేశ క్రమంలో నువ్వు నిలిచి కొనసాగుతూ ఉన్నాక ఎవరికైనా బాధ ఉంటే మారని వాళ్ళ కోసం దైవ సేవకుడు సువార్తను ప్రకటిస్తూ యాత్ర సాగిస్తుంటే, పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటంలో నీవు కూడా పాలిభాగస్తుడు కావాలి. దేవుని వాక్యం అంటుంది, నశించుచున్న ఆత్మల రక్షణార్థమై సేవకులు అనేక ప్రాంతాలకి కాలినడకన, మోటార్ సైకిళ్ళ పైన, కారుల్లో వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటే కనీసం నీవు ఆయనతో కూడా యుద్ధానికి వెళ్ళకపోతే, దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా మీరు వెళ్ళండి, ఎవరైనా నా ప్రేమను గురించి చెప్పండి, మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. దావీదు భక్తుడు అంటాడు, యుద్ధ దినమున ఆయుధమును బట్టి పోరాడేవానికి ఎంత జీతమో ఆయుధాల దగ్గర కాపలా ఉన్నవానికి కూడా అంతే జీతం. ప్రకటించడానికి వెళ్ళిన మాకెంత దీవెనో ప్రకటించడానికి వెళ్ళటానికి అవసరమైన వనరులను సమకూర్చే మీకు కూడా అదే జీతం. వెళ్ళిన మాకెంత జీతమో అక్కడ పనిలో వాడబట్టడానికి మా నిమిత్తం ప్రార్థన చేసే మీకు కూడా అదే జీతమేండి. ఈరోజు బైబిల్ గ్రంథం అదే అంటుంది. గిద్యోను పిలవగా ఆషేరు గోత్రికులు మేము వస్తున్నాం అని అంటున్నారండి. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయంలో 36వ వచనంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఒక సందర్భంలో యుద్ధానికి పోయేటప్పుడు, అయ్యా ఏంటి పరిస్థితి అనంటే ఆషేరు గోత్రికులు వచ్చి అంటున్నారు, అయ్యా మేము కూడా నీతోనే ఉంటాం. దావీదుతో కూడా యుద్ధానికి వెళ్ళిన వారిలో ఆషేరు గోత్రికులు ఉన్నారు. ఈరోజు మన జీవితాలు ఎట్లాగనుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగనుంటున్నాయి? ఇదిగో ఆ పోరాట పటిమ కలిగిన వారిగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థనలో పెనుగులాడే అనుభవంలో మనం ఉంటే దేవుడు మనలను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. యాకోబు యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడండి. మనం పెనుగులాడగలుగుతున్నామా? హన్నమ్మ షిలోహులోని దేవుని మందిరంలో పెనుగులాడి ఆ గొడ్రాలని నిందను తొలగించుకొని బిడ్డలు కలిగిన తల్లిగా ఆశీర్వదించబడిందండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో యెఫ్తా వెలివేయబడిన వాడే, సొంత వాళ్ళ చేత తృణీకరించబడిన వాడే, హేళన చేయబడిన వాడే, గేలి చేయబడిన వాడే, ఇదిగో నువ్వు వేశ్యకు పుట్టినవాడు అన్నారు. నీ తల్లి వేశ్య, నువ్వు మమ్మల్ని సహోదరుడా, అన్న, తమ్ముడని పిలవద్దన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు ప్రభు మాటలు ఆలకిస్తున్నా నీ జీవితంలో నీ సొంత వాళ్ళే నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ సొంత వాళ్ళే నిన్ను గాయపరుస్తున్నారేమో, నీకు కావలసిన వాళ్ళే కాని మాటలు పలుకుతున్నారేమో, నీకు కావలసిన వాళ్ళే కౌగిలించుకొని కడుపులో కత్తులు పెట్టుకున్నారేమో. అయ్యో నష్టపోయావేమో, ఇబ్బందిని అనుభవిస్తున్నావేమో, గాయాలమయమైన బ్రతుకును బ్రతుకుతున్నావేమో, ఆదరణ లేకపోయి నెమ్మది లేక అనేక రీతులుగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో. ధైర్యం తెచ్చుకో. ఇదే నాన్న దేవుని వాక్యం అంటుంది. అలాంటి అనుభవాలలో ఉన్న నీ జీవితం దేవునికి చేరువైతే దేవుడు నిన్ను బలమైన ఆయుధంగా మారుస్తాడండి. యెఫ్తాను తృణీకరించారు, హేళన చేశారు, గేలి చేశారు. ఆ పరిస్థితిని తట్టుకోలేక అతడు టోబు దేశమునకు పారిపోయెను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో చూచినప్పుడు యెఫ్తా మిస్పాకు పోయి సంగతంతయు యెహోవాకు చెప్పుకొనెను. ఎంత బాగుంటుందో ఆ మాట. ఏవండి, ఎప్పుడైనా నీ బాధలలో, నీ ఇబ్బందులలో దేవునికి చేరువయ్యావా? దావీదు భక్తుడు అంటాడు, దేవా శ్రమ కలుగుకు మునుపు నేను త్రోవ తప్పిపోయా, కానీ శ్రమలలో నీ దారిలో నన్ను స్థిరపరిచాయి. శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎంత మంచి మాట. ఈరోజు దేవుని వాక్యం అదే అంటుంది. తృణీకరించబడిన, వెలివేయబడిన పరిస్థితులలో పోరాట పటిమ కలిగిన వారిగా మనం ఉంటే తద్వారా దేవుడు మనల్ని అధికంగా ఆశీర్వదిస్తాడు. యెబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. షిలోహులోని దేవుని మందిరంలో హన్నమ్మ పెనుగులాడి అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చబడిన వాళ్ళ కంటే ఎక్కువగా బిడ్డలు కలిగిన తల్లిగా మార్చబడింది. యెఫ్తా దేవుని సన్నిధిలో సంగతంతా చెప్పుకొని ఆయన ఆశీర్వదించబడ్డాడు. సంసోను తొంట్లతో సహా శత్రువులను విరగగొట్టి హతమార్చి యాతాము బండ సందులో ఆయన దాగి ఉండి సంగతంతా దేవునికి చెప్పుకొని బలమైన ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. దేవుని జనాంగమా, ఈరోజు మనం కూడా
పోరాట పటిమ కలిగిన వారిగా ఉండాలి. ఆ పోరాటం, ఆ ప్రార్థన అనుభవం, ఇతరుల క్షేమం కోసం ప్రార్థించే అనుభవం, ఇతరుల క్షేమం కోసం విజ్ఞాపన చేసే అనుభవం, ఇతరుల క్షేమం కోసం అంగలార్చే అనుభవం మనకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టిద్దండి. ఆదికాండం 18:22 చూస్తే అబ్రహాము లోతు కోసం దేవుని సన్నిధిలో బేరమాడి విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగనే దానియేలు కొరకు సింహాల బోనులో వేయబడినప్పుడు రాజైన దర్యావేషు తన నగరునకు పోయి ఆ రాత్రి భోజనం లేదు, నీళ్లు లేవు, ద్రాక్షరసం తీసుకోలేదు, గానా బజానా నర్తనశాలలో నాట్యాలన్నీ ఆపివేశాడు. ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా అలాగునే దేవునికి మనవి చేసుకున్నాడు. ఆ తరువాత వేకుజామున వచ్చి ఆయనని పిలిస్తే దానియేలు అంటున్నాడు, ఆ రాజు చిరకాలము జీవించునుగాక, రాజు చిరంజీవి అగునుగాక అని అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యమండి! దేవుని సన్నిధిలో ఆ పెనుగులాడే పోరాట పటిమ కలిగిన ప్రార్థన చేసే అనుభవం మనల్ని ఇతరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించింది. మీకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేయాలని ఒక ఆలోచన ఉన్నదండి. ఏంటది అనంటే, మనందరికీ తెలిసిన సంఘటన, అమెరికా దేశం స్వతంత్ర సంపత్తి లేనప్పుడండి అమెరికా దేశానికి అనేక మంది చక్రవర్తులు వస్తున్నారు, అనేక మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ వస్తున్నారు, రాజ్యపాలన చేస్తున్నారు, వేరొక రాజ్యానికి వేరొక దేశానికి కప్పం కడుతున్నారు, పన్నులు చెల్లిస్తున్నారు. స్వతంత్ర సంపత్తి వాళ్ళకి లేదు. చక్రవర్తులు వచ్చినప్పుడల్లా ఏది ఏమైనా సరే ఇంకొకరి క్రింద మనం ఉండటం ఏంటి, పోరాడితే ఏముంది, వస్తే విజయం లేదా ప్రాణం బాధ్యే, బానిసత్వం బాధ్య అన్నట్టుగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ బాగా చక్రవర్తులు నూరిపోసి సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తూ ఉన్నారు. చాలా మార్లు ప్రయత్నాలు చేశారు. చక్రవర్తులు వచ్చినప్పుడల్లా ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ విజయం దొరకట్లా. ఆ సామంత రాజ్యంగానే ఉంటుంది కానీ స్వతంత్ర సంపత్తి దొరకట్లా. కానీ ఓ సంవత్సరం అండి జార్జ్ వాషింగ్టన్ అనే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత, అమెరికన్ చక్రవర్తిగా నియమితులైన తర్వాత ఆ రాజ్యంలో ఒకనొక రోజున సైన్యం అంతా యుద్ధానికి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఊరు బయట నుండి ఊరిలోనికి వచ్చే ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటా వస్తున్నారు. అబ్బాయి, మన సైన్యం ఎక్కడికి వెళుతుందని అంటే ప్రక్కనున్న ఆయన అంటున్నాడు, కొత్తగా మనకు ఒక చక్రవర్తి నియమితుడయ్యాడుగా, జార్జ్ వాషింగ్టన్ మనకి అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా నియమితులయ్యారుగా, మరి ఈయన కాలంలోనన్నా స్వాతంత్ర్యం వచ్చిద్దామని మరలా ఈయన ఒక ఆర్డర్ జారీ చేశాడు, యుద్ధానికి వెళ్ళి పోరాడమన్నాడు, అందుకే సైన్యం వెళ్ళిపోతుందా అన్నాడట. ప్రక్కన మాటలు విన్న తన స్నేహితుడు అంటున్నాడు, ఎంతమంది రాజులు రాలా, ఎన్నిసార్లు యుద్ధానికి పంపలా, విజయం రాకపోగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్ప ఒరిగిందేముంది మనకి, ఇప్పుడు కూడా అంతేగా జరిగేది అని అనుకుంటా వస్తున్నారు. వస్తూ ఆ ఊరిలోనికి, వారి గృహానికి సమీపిస్తూ పట్టణంలోనికి వస్తూ ఉన్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ బంగ్లా ఎదురు తోట ఉన్నది. ఆ తోట పొదలలో ఒక దుఃఖరం వినపడుతుంది, మూలుగులు వినపడుతున్నాయి. వెంటనే ఎవరిక్కడ ఈ టైంలో, ఎండవేళ, మిట్ట మధ్యాహ్నం, ఎవరు ఇందులో మూలుగుతున్నారు, ఎవరిక్కడ ఏడుస్తున్నారని చెప్పి మెల్లిగా ఇప్పటి వరకు వ్యతిరేకంగా మాట్లాడిన స్నేహితుడు ఉన్నాడే, అతను నడిచే దారిలో నుంచి 4 అడుగుల ఆ పొదల దగ్గరికి వెళ్ళి మెల్లిగా పొదని ప్రక్కకు తీసి చూస్తే అందులో ఓ వ్యక్తి ఎరిపెక్కిన చెక్కేళ్లతో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు. వెంటనే చూచిన వ్యక్తి ఏం మాట్లాడకుండా ప్రక్కకు వచ్చి ఇప్పుడు ఆ స్నేహితునితో మాట్లాడుతున్నాడంట. అబ్బాయి, ఏది ఏమైనా ఈసారి మన దేశానికి దేవుడు విజయం ఇస్తాడు, మనకు స్వాతంత్ర్యం ఇస్తాడు అన్నాడంట. ఈ స్నేహితుడు ఆశ్చర్యపోయి, అరే ఇప్పటి వరకు వ్యతిరేకంగా మాట్లాడావుగా, ఎంతమంది రాజులు రాలా, ఎంతమంది యుద్ధాలకు పంపేలా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్ప వచ్చిందేముంది, ఒరిగిందేమన్నావు, ఏమైందిరా ఈ కొంచెం సేపట్లో నీకు అనంటే అప్పుడు చెబుతున్నాడంట, గతంలో వచ్చిన చక్రవర్తులు అంతఃపురంలో ఉండి యుద్ధానికి సైన్యాన్ని పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకు వచ్చిన చక్రవర్తి ఉన్నాడే, ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ పొదలలో ఏడుస్తూ మూలుగులు వినపడ్డాయే. ఎవరో తెలుసా వ్యక్తి, మన దేశానికి చక్రవర్తిగా నియమించబడిన జార్జ్ వాషింగ్టన్. కటికి
నాలన మోకాళ్ళ మీద ఉండి ఎరిపెక్కిన చెక్కెళ్లతో దేవుని వేడుకుంటున్నాడు. సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. ఈయన దేవునితో పోరాడుతున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు. నాకెందుకో నమ్మకం కలుగుతుంది దేవుడు విజయం ఇస్తాడని అన్నాడు. అనుకున్నట్టుగానే ఆ సంవత్సరం అమెరికా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. జార్జ్ వాషింగ్టన్ కాలంలో ప్రార్థన చేసిన ప్రార్థనాపరుని కాలంలో స్వాతంత్ర్యం వచ్చినందుకు అమెరికా దేశానికి ఆ రాజధానిగా, క్యాపిటల్ సిటీగా ఆ పట్టణానికి వాషింగ్టన్ అని నామకరణం చేశారు. ఆ చక్రవర్తి కాలంలో విమోచన వచ్చింది, ఆ చక్రవర్తి కాలంలో విజయం దొరికింది, ఆ చక్రవర్తి కాలంలో అమెరికా దేశానికి స్వాతంత్ర్యం దొరికిందని ఆ పేరు జ్ఞాపకార్థంగా ఆ ముఖ్యమైన పట్టణానికి నియమించారు. దేవుని జనాంగమా, పోరాట పటిమ స్వతంత్రులను చేస్తుంది. పోరాట పటిమ చరిత్రలో మిగిలిపోయేంత విజయాన్ని ఇస్తుంది. ఈరోజు ఒక తీర్మానానికి వద్దాం, ఈరోజు ఒక నిశ్చయితకు వద్దాం. నీ వెళ్ళే సంఘంలో, ఉపదేశం వింటున్న సంఘంలో పోరాట పటిమను కలిగిన వ్యక్తిగా మనం మారాలి, ఒక బలమైన శక్తిగా మనం మారాలి. ఆషేరు గోత్రం ఇతరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడటానికి, ఇతరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుకోవటానికి గల కారణం, ఒకటి కర్మేలుకు సమీపాన గూడు కట్టుకున్నారు, రెండవది పోరాట పటిమ కలిగిన వారిగా ఉన్నారు, తోటి వారి మేలు కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసే గుణం కలిగి ఉన్నారండి. మూడవది లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అన్నా అనే ఒక ఆమె ఉన్నది. పెళ్ళైనది మొదలుకొని ఆమె ఎంతకాలం పెనిమిడితో కాపురం చేసిందనంటే 7 ఏళ్ళు కాపురం చేసి 84 ఏళ్ళండి, 1 కాదు 2 కాదండి, 84 ఏళ్ళు విధవరాలుగా జీవితాన్ని కొనసాగించింది. అమ్మా, నీకు నిందలు రాలేదా, నిన్ను ఇబ్బంది పెట్టలేదా, సమాజం చులకనగా చూడలేదా అని అంటే, చూడలేదు బాబు, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు, ఏ శుభకార్యానికి వెళుతున్నా నా ప్రార్థన కోరుకునేవాళ్ళు అయ్యా, నేను చేసే ప్రార్థన ఇష్టపడేవాళ్ళు అయ్యా. అవునా, విధవరాండ్రని చిన్న చూపు చూస్తారుగా, నీకు ఇంత గొప్ప భాగ్యం ఎక్కడ దొరికిందని అంటే ఒకే ఒక్క సూత్రం, ఆమె 84 ఏళ్ళు విధవరాలయ్యి ఉండి దేవాలయమును విడవక రేయింబవళ్ళు ఉపవాసముతోనూ ప్రార్థనలతోనూ సేవ చేయుచుండెను. ఎంత గొప్ప భాగ్యమండి. ఆషేరు గోత్రికులు దేవాలయాన్ని విడవల. ఏమండి, ఈరోజు మనం చిన్న పెద్దవాటికి మందిరాలను విడిచిపెడుతున్నామండి. అరే, సంఘంలో నీకు ఒక పాట ఇవ్వకపోతే మందిరాన్ని విడిచిపెడుతున్నావే? అరే, సంఘంలో నీ మాట చెల్లకపోతే సంఘాలు మార్చేసుకుంటున్నావు, దేవునికి దూరం అవుతున్నావే. దేవుని వాక్యం అంటుంది, దేవాలయమును విడవక, దేవునిని విడవక, దేవుని సన్నిధినికి దూరం కాక, సంఘానికి సహవాసానికి మనం చేరువుగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, రాజులకు సరిపడిన ఆహారం అనంటే రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నాం. మనకు సరిపడిన శ్రేష్టమైన వాక్యం దేవుడు మనకిస్తాడు. అంతేకాదు, ఈ దినాన ఆషేరు గోత్రికులందరికంటే ఎక్కువ ఆశీర్వదించబడటానికి, ఎక్కువైన కటాక్షం పొందుకోవటానికి గల కారణం ఇదేనండి. ఒకటి, వారు కర్మేలుకు సమీపాన గూడు కట్టుకున్నారు. మనం కూడా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొంది ఉపదేశంలో గూడు కట్టుకోవాలి, పరిశుద్ధుల గుంపులో నివాసం ఏర్పాటు చేసుకోవాలి. సంఘంలోనికి వచ్చాక పోరాట పటిమ కలిగిన వారిగా, ప్రార్థనాపరులుగా, ఎదుటివారి మేలు కోరుకునే వారిగా మనం ఉండాలి. మూడవది, సంఘమును విడవక, సహవాసమును విడవక, దేవుని ఆలయమును విడవక, ఉపవాసముతో ప్రార్థనలతో రేయంబవళ్ళు దేవుని సేవకు ఉపయోగపడే వారిగా ఉంటే అప్పుడు దేవుడు ఈ భాగ్యాన్ని మనకు కూడా దయచేస్తాడు. ఆ రీతిగా మనం ఈ అలవాట్లు అలవర్చుకొని విస్తారంగా ఆశీర్వదించబడటానికి, నరకపగ్ని గుండములో నుంచి విమోచింపబడి పరలోకాన్ని పొందుకోవటానికి ప్రభు వాక్యం సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ దినాన మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలయ్యా. విన్న వాక్యం ప్రతి వారి వినికిడిలో ముద్రించండి, నీరు కట్టండి, ఫలింపచేయండి. మాటలు వింటున్న వారిలో ఎవరైతే తృణీకరించబడిన వారిగా ఉన్నారో, వెలివేయబడిన వారిగా ఉన్నారో, కాని వారిగా త్రోసివేయబడినట్లు ఉన్నారో, అటు బిడ్డలకి మీ ఆదరణ దయచేయండి. యెఫ్తాను దీవించినట్లుగా, గిద్యోనును ఆశీర్వదించినట్లుగా బిడ్డల భవిష్యత్తు ఎక్కడైతే అవమానానికి గురయ్యారో అక్కడే ఘనమైన పాత్రలుగా మీరు వాడుకోనండి, మేలు చేయండి. కార్యక్రమాన్ని వీక్షించిన వీరి కుటుంబాలను మీరు దీవించి సంపూర్ణమైన స్వస్థచిత్తులుగా చేసి మీరాకకై ఆయుత్తపడే గుంపులో ఉంచి బలపరచమని, మేలు చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి,
ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న క్రీస్తు యేసు వారి యొక్క కృపా కనికిరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధి తోడు సహవాసం సమృద్ధిగా మనకెల్లరికి తోడయ్యుండి కృపలో వరిదెల చేయునుగాక. ఆమేన్. ఆమేన్.